చరిత్ర గతిని మార్చేసిన ఒక హత్య గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. శాంతికి మారుపేరుగా నిలిచిన ఒక మహాత్ముడిని కేవలం 3 తూటాలు ఎలా నిశ్శబ్దం చేశాయి? ఆ కథ వెనుకున్న వాస్తవాలేంటో ఆ లోతుల్లోకి ఇప్పుడు వెళ్దాం రండి. ఆ రోజు ఆ భయంకరమైన క్షణంలో ఏం జరిగిందో ఒక ప్రత్యక్ష సాక్షి మాటల్లోనే విందాం. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన ఈ మాటలు వింటే ఆ విషాదం మన కళ్ల ముందే జరిగినట్టు అనిపిస్తుంది. సరే, ముందుగా అసలు ఆ రోజు ఏం జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఢిల్లీలో పేలిన ఆ 3 తూటాల కథలోకి వెళ్దాం. తేదీ జనవరి 30, 1948. సమయం సాయంత్రం 5:17. ప్రదేశం న్యూఢిల్లీలోని బిర్లా హౌస్. ఈ 3 వివరాలు భారతదేశ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయానికి చిరునామాగా మిగిలిపోయాయి. ఇప్పుడు గాంధీ స్మృతిగా పిలుస్తున్న ఈ ప్రదేశం అప్పట్లో బిర్లా హౌస్. ఇక్కడే గాంధీజీ తన జీవితంలో చివరి 144 రోజులు గడిపారు. మీకు తెలుసా, ప్రతిరోజు సాయంత్రం ఆయన ఇక్కడే అన్ని మతాల వాళ్లతో కలిసి ప్రార్థనలు చేసేవారు. అసలు దాడి ఎలా జరిగిందంటే, ఆయన ఎప్పట్లాగే సాయంత్రం ప్రార్థనలకు నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడే ఒక వ్యక్తి దగ్గరకొచ్చి ఏమాత్రం ఆలోచించకుండా పాయింట్ బ్లాంక్ రేంజ్లో 3 సార్లు కాల్చాడు. వాడిన గన్ను ఒక బెరెట్టా M1934 సెమీ ఆటోమేటిక్ పిస్టల్. ఆ తూటాలు నేరుగా ఛాతీ పొట్టలోకి దూసుకెళ్లాయి. కొద్దిసేపటికే ఆయనిక లేరని ప్రకటించారు. మరి ఇంతటి దారుణానికి పాల్పడింది ఎవరు? ఆ హంతకుడెవరు? అతని వెనుక ఇంకెవరైనా ఉన్నారా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అసలు ప్రశ్న, ఆ తుపాకీతో ట్రిగ్గర్ నొక్కిన ఆ వ్యక్తి ఎవరు? అతని పేరు నాథూరామ్ గోడ్సే. ఇతను పూణేకు చెందిన ఒక హిందూ జాతీయవాది. అంతేకాదు, హిందూ రాష్ట్ర అనే ఒక న్యూస్ పేపర్కి ఎడిటర్గా పనిచేసేవాడు. అలాగే హిందూ మహాసభలో కూడా చాలా యాక్టివ్ మెంబర్. ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గాడ్సే పారిపోవడానికి అస్సలు ప్రయత్నించలేదు. కాల్పులు జరిపిన వెంటనే అక్కడున్న జనం అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అయితే విచారణలో ఇది కేవలం గాడ్సే ఒక్కడే చేసిన పని కాదని తేలింది. దీని వెనుక ఒక పెద్ద కుట్రే ఉంది, ఒక పక్కా ప్లాన్, ఒక టీం ఉంది. గాడ్సేతో పాటు నారాయణ్ ఆప్టే అనే న్యూస్ పేపర్ మేనేజర్, నాథూరామ్ సొంత తమ్ముడు గోపాల్ గాడ్సే, విష్ణు కర్కారే, మదన్ లాల్ పహ్వా, ఇలా చాలామంది ఈ కుట్రలో పాల్పంచుకున్నారు. అంటే ఇదొక ఆర్గనైజ్డ్ ఎఫర్ట్. చూడండి, 1948 మే నెలలో ఢిల్లీ ఎర్రకోటలో విచారణ ఎదుర్కొంటున్నది వీలే. ఈ ఫోటోలో ఉన్నవాళ్లే ఆ కుట్రలో భాగస్వాములైన నిందితులు. సరే, హత్య చేసింది ఎవరు అనేది మనకు తెలిసింది. ఇప్పుడు అంతకంటే ముఖ్యమైన ప్రశ్న, ఎందుకు చేశారు? ఈ హత్య వెనక ఉన్న అసలు కారణం ఏంటి? ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదు. ఇది 2 వేర్వేరు సిద్ధాంతాల మధ్య జరిగిన ఒక పెద్ద ఘర్షణ. ఇక్కడ 2 పూర్తి భిన్నమైన ఆలోచనలు కనిపిస్తాయి. ఒకవైపు గాంధీజీ లౌకిక ప్రజాస్వామ్యం, హిందూ ముస్లిం ఐక్యత, అహింస, అందరూ కలిసి ఉండే భారతదేశం గురించి మాట్లాడారు. మరోవైపు గాడ్సే భావజాలం దీనికి పూర్తిగా వ్యతిరేకం. వాళ్లు హిందూ జాతీయవాదాన్ని, అఖండ భారత్ అంటే పాకిస్తాన్తో కలిసిన అవిభక్త భారతదేశాన్ని కోరుకున్నారు. గాంధీ చెప్పిన హిందూ ముస్లిం ఐక్యతను వీళ్లు ముస్లింలను బుజ్జగించడంగా చూశారు. సో ఇదొక ఐడియాలజికల్ క్లాష్ అన్నమాట. మరి ఈ హత్యకు తక్షణ కారణం ఏంటంటే, దేశ విభజన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్కు 55 కోట్లు, అప్పట్లో 550 మిలియన్ రూపాయలు ఇవ్వాలి. భారత ప్రభుత్వం దానికి వెనకాడుతుంటే గాంధీ నిరాహార దీక్షకు దిగారు. గాడ్సే, అతని సహచరులకు ఇది నచ్చలేదు. గాంధీ తన పట్టుదలతో భారతదేశానికి హాని చేస్తున్నారని వాళ్ళు బలంగా నమ్మారు. అదే ఈ హత్యకు దారితీసింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయముంది. జనవరి 30న జరిగిన ఆ దాడి సడన్గా తీసుకున్న నిర్ణయం కాదు. నిజానికి అది గాంధీ మీద జరిగిన మొదటి హత్యాయత్నం కూడా కాదు. చూడండి, అంతకు ముందే చాలాసార్లు ప్రయత్నించారు. 1934లో పంచగనీలో కత్తితో దాడికి ప్రయత్నించారు, ఫెయిల్ అయ్యింది. మళ్ళీ 1944లో గాడ్సే కత్తితో పట్టుబడ్డాడు. కానీ అన్నింటికంటే షాకింగ్ విషయం ఏంటంటే, హత్య జరగడానికి సరిగ్గా 10 రోజుల ముందు జనవరి 20, 1948న అదే బిర్లా హౌస్లో ఒక బాంబు పేల్చారు. అంటే వాళ్ళు ఎంత పట్టుదలగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఆ జనవరి 20 బాంబు పేలుడులో మదన్ లాల్ పహ్వా అనే వ్యక్తి దొరికిపోయాడు. కానీ గాడ్సే, మిగతా మెయిన్ వాళ్లు అక్కడ్నుంచి తప్పించుకున్నారు. ఆలోచించండి, ఆ రోజు గనక వాళ్లందరూ దొరికి ఉంటే
బహుశా చరిత్ర మరోలా ఉండేదేమో. కేవలం 10 రోజుల తేడాతో ఆ కుట్రను పూర్తిలా ఆపే అవకాశాన్ని మిస్ అయ్యారు. సరే, హత్య జరిగింది, కుట్రదారులు దొరికారు. ఆ తర్వాతేమైంది? కోర్టులో విచారణ ఎలా సాగింది? ఎలాంటి తీర్పులొచ్చాయి? ఈ హత్య తర్వాత దేశంలో ఎలాంటి మార్పులు వచ్చాయో ఇప్పుడు చూద్దాం. లీగల్ ప్రాసెస్ ఎలా జరిగిందంటే, మే 1948లో ఢిల్లీ ఎర్రకోటలో స్పెషల్ కోర్టులో ట్రయల్ మొదలైంది. కోర్టులో గాడ్సే, అవును నేనే చంపాను, కానీ దీని వెనుక ఎలాంటి కుట్ర లేదు, బాధ్యత అంతా నాదే అని చెప్పాడు. కాని కోర్టు నమ్మలేదు. ఫిబ్రవరి 1949లో తీర్పు వచ్చింది. 8 మందిని దోషులుగా తేల్చారు. తర్వాత అప్పీళ్లు, హైకోర్టు, ఇలా ప్రాసెస్ నడిచింది. చివరికి గాడ్సే ఆప్టేలకు క్షమాభిక్ష పెట్టమని గాంధీ కొడుకులే అడిగినా ప్రభుత్వం వాళ్ల దయా పిటిషన్లను తిరస్కరించింది. సో ఫైనల్ జడ్జ్మెంట్స్ ఎలా ఉన్నాయంటే, నవంబర్ 15, 1949న నాథురామ్ గాడ్సే, నారాయణ్ ఆప్టే ఈ ఇద్దరిని ఉరితీశారు. విష్ణు కర్కారే, మదన్లాల్ పహవా, గోపాల్ గాడ్సే ఈ ముగ్గురికి జీవిత ఖైదు పడింది. మరికొందరు అపీల్లో, మరికొందరు ట్రయల్లోనే నిర్దోషులుగా బయటపడ్డారు. ఈ హత్య వార్త తెలియగానే మొత్తం భారతదేశం షాక్కి గురైంది. కాని ఇక్కడొక ఐరనీ ఉంది. అదేంటంటే, గాంధీ మరణం తరువాత అప్పటిదాకా దేశవ్యాప్తంగా జరుగుతున్న మత ఘర్షణలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఆయన బ్రతికున్నంతకాలం ఏ శాంతి కోసమైతే పోరాడారో ఆ శాంతి ఆయన మరణంతో కనీసం తాత్కాలికంగా అయినా వచ్చింది. చివరిగా ఒక్క ప్రశ్న. ఒక హత్య ఒక వ్యక్తి ప్రాణాన్ని తీయగలదు, నిజమే. కాని అది ఒక ఆలోచనను, ఒక సిద్ధాంతాన్ని పూర్తిగా చంపగలదా? ఈ ప్రశ్నకు సమాధానం చరిత్రే చెప్పాలి.